నిన్న రాత్రి నేను ప్రస్తావించా ఒక వీడియో పోస్ట్ చేశాను. సుప్రీంకోర్టులో ఒక లాయరు అత్యుత్సాహము దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఇవాళ పత్రికలు కూడా హైలైట్ చేసినాయి. సాక్షాత్తు దేశ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం పిటిషనర్ తీవ్రస్థాయిలో వీరంగం సృష్టించాడు. విచారణ సమయంలో న్యాయమూర్తులపైకి పేపర్లు విసిరేయడంతో పాటు తీవ్ర పద్యాలంతో దూషణలకు దిగాడు. అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని కోర్టు హాల్ నుంచి బయటికి తీసుకెళ్లారు. అయితే సదరు పిటిషనర్ ప్రవర్తన మీద ఎట్లాంటి కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టబోమని అతని మీద తమకు సానుభూతి మాత్రం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానింది. మెరిట్స్ ఆధారంగా అతని పిటిషన్ కొట్టేస్తున్నట్టు తీర్పు చెప్పింది. ఉత్తరప్రదేశ్ చెందిన ప్రబల్ ప్రతాప్ దాఖలు చేసిన దరఖాస్తుని భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 173 సబ్సెక్షన్ 4 కింద ప్రైవేట్ ఫిర్యాదుగా పరిగణించాలని కింద కోర్టు నిర్ణయించింది. ఈ నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. దాంతో ప్రబల్ ప్రతాప్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ శుక్రవారం జస్టిస్ కేవి విశ్వనాథన్, జస్టిస్ అలోక్ రాథేలతో కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. నల్లకోటతో వచ్చిన పిటిషనర్ ప్రబల్ ప్రతాప్ న్యాయవాదులు మెడలో ధరించే టై ఏదీ కట్టుకోలేదు. స్వయంగా వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యాడు. న్యాయమూర్తులు అతని పేరు వివరాలను తెలుసుకుని స్వయంగా వాదనలు వినిపిస్తారని ప్రకటించారు. అవునని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత వాదనలు వినిపిస్తూ ఆరంభం నుంచే తీవ్ర అసహనంతో దూకుడుగా వ్యవహరించాడు. న్యాయపరమైన అంశాలు కాకుండా ధర్మాసనాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. లక్నో ఏసీపీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, ఉత్తర్వులు ఇవ్వాలని ధర్మాసనాన్ని డిమాండ్ చేశారు. మిస్టర్ జ్యుడిషియల్ సర్వెంట్, లక్నోలోని వికాస్ నగర్ ఏసీపీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను, ఎందుకంటే నేను సార్వభౌముడిని బిగ్గరగా అరుస్తూ చెప్పాడు. పిటిషనర్ వాదనలు ప్రవర్తన పట్ల ధర్మాసనం తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. జస్టిస్ కేవీ విశ్వనాథన్ స్పందిస్తూ నువ్వు నన్ను ఆదేశిస్తున్నావా, మమ్మల్ని ఆదేశిస్తున్నావా అని ప్రశ్నించారు. దీన్ని పిటిషనర్ బదిలిస్తూ నా వైపు నుంచి చెప్పాల్సింది అంతే, అంతా రికార్డులో ఉందని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. అతడి ప్రవర్తన మరింత శృతిమించింది. తన చేతిలో ఉన్న కేసుకు సంబంధించిన పేపర్ల కట్ట న్యాయమూర్తుల మీదకి విసిరేశాడు. కోర్టు హాల్లో పేపర్లు చెల్లా చెదురుగా పడిపోయింది. వీటిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇవ్వండి అంటూ ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి తీవ్ర పద్యాలంతో దూషించాడు. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే అతను అదుపులో తీసుకుని బలవంతంగా బయటకు పంపించేశారు. ఈ సంఘటన పట్ల ధర్మాసనం ఎంతో సంయమనంతో వ్యవహరించింది. పిటిషనర్ మీద ఎట్లాంటి కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవడం లేదని జస్టిస్ కేవీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. మేము రికార్డును పరిశీలించానికి కింది కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి సరైన కారణాలు కనిపించడం లేదు, కాబట్టి ప్రబల్ ప్రతాప్ పిటిషన్ కొట్టేస్తున్నామని ధర్మాసనం తమ తీర్పులో తేల్చి చెప్పింది. పిటిషనర్ తీవ్ర ఆందోళన నిరాశతో ఉన్నాడని, అతని పట్ల తమకు కేవలం సానుభూతి మాత్రమే ఉందని జస్టిస్ విశ్వనాథన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గతంలో సీజేఐ మీద బూటు విసిరినటువంటి సంఘటన కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.